డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు ఎవరైతే ఆన్లైన్లో ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వారు ఓకే. ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో అప్లై చేద్దామని చివరి మినిట్ చివరి డే వరకు వెయిట్ చేయొద్దు. మనకు ఫెబ్ 19 అనేది లాస్ట్ డేటు. ఫెబ్ 19 ఉంది కదా, ఫెబ్ 15 మంచి ముహూర్తం ఉంది, ఫెబ్ 18 మంచి ముహూర్తం ఉంది అని చెప్పేసి ముహూర్తాల కోసం ఎవరు చూడొద్దు. ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ అనేది అసలు వెబ్సైట్ పొరపాటున కూడా ఓపెన్ అవ్వదు, అంత బిజీగా ఉంటుంది. మీరు లాస్ట్ 3-4 డేస్లోకి మీరు అప్లై చేయాలని చూస్తే ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు. మేబీ అప్లికేషన్ కూడా సబ్మిట్ కాకపోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే అట్లీస్ట్ ఈ రోజు రేపటిలోపు మ్యాక్సిమం అప్లై చేసేయండి. ఎవరు వెయిట్ చేయొద్దు, ఇమీడియట్గా అప్లై చేయండి. మీరు ఇంకా అప్లై చేయకపోవడానికి రీజన్ ఏంటి? సో నోటిఫికేషన్ వచ్చిన రోజే హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా బిగ్ స్క్రీన్ మీద నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇవాళకి ప్రజెంట్కి మీరు చూస్తే నేను ఆల్మోస్ట్ నేను అప్లోడ్ చేసి కూడా ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి కూడా నేను 3 వీక్స్ అవుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేసి 3 వీక్స్ అవుతుంది. సో ఆల్రెడీ 42,000 మెంబర్స్ ఆల్రెడీ మన వీడియోని చూశారు. 42,000 మెంబర్స్ ఆల్రెడీ మనం ఈ వీడియోని వాచ్ చేసి అప్లై చేశారు. 42,000 మెంబర్స్. సో మరి ఎక్కడా కూడా లేదు 42,000 వ్యూస్ మనకి ఈ వీడియోకి ఉన్నాయి. అంటే 42,000 మెంబర్స్ ఆల్రెడీ ఈ వీడియోని చూసి అప్లై చేశారు. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ఇమీడియట్గా ఈ వీడియోని చూడండి. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, ఏ స్టెప్లో మీరు ఏం చేయాలి, అప్లై చేసే ముందు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ మీ ముందు పెట్టుకోవాలి, అప్లై చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా చేయాలనేది కూడా చాలా క్లియర్ కట్గా నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో ఈ వీడియోని చూసి ఇమీడియట్గా అప్లై చేయండి. సో అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్కి ఒక డైలమా ఉంది, ఏ జోన్ను అప్లై చేసుకోవాలి, ఏ జోన్ సెలక్షన్లో. సో చాలామంది కూడా అయోమయంలో ఉన్నారు. అప్లై చేయకపోవడానికి ఇది ఒక రీజను. అంటే ఏ జోన్ను సెలెక్ట్ చేసుకుందాం అనేది నేను కూడా చెప్పాను. సో ఏ జోన్ అయితే బెస్ట్ జోన్ ఉంటుంది, కట్ ఆఫ్స్ పరంగా తక్కువ ఉండే జోన్ ఏంటి, సేఫ్ జోన్ ఏంటి, డేంజర్ జోన్ ఏంటి, మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటే ఈజీగా మీరు క్వాలిఫై అవుతారనేది చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. 2 వీక్స్ బ్యాక్ మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 37,000 స్టూడెంట్స్ ఈ వీడియోను వాచ్ చేసిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్నారు. సో ఎవరైతే జోన్ మీద క్లారిటీ లేదో, అంటే ఏ జోన్ సెలెక్ట్ చేసుకుందామనే క్లారిటీ లేదో, సో ఈ వీడియో మనకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్లో ఉంది. ఒకసారి క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, చూసి అప్లై చేయండి ఇమీడియట్గా. అదేవిధంగా కొంతమందికి ఒక అపోహ, ఏ ట్రేడ్ ఎంచుకుందాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఐటీఐ చదివిన వాళ్ళకి 15 ట్రేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఐటీఐ చదివిన వాళ్ళకి 15 ట్రేడ్స్ ఉన్నాయి. ఆ 15 ట్రేడ్స్లో వాళ్ళు ఐటీఐ ఏ ట్రేడ్లో చదివి ఉంటారో వాళ్ళకి ఛాయిస్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా అదే ట్రేడ్ ఎంచుకోవాలి. ఇంకా ఎవరైతే మెకానికల్ చదివి ఉన్నారో మెకానికల్ వాళ్ళకి 9 ట్రేడ్లు ఇచ్చారు. ఆ 9 ట్రేడ్లలో ఏదో ఒక ట్రేడ్ని ఎంచుకోవాలి. ఏ ట్రేడ్ని ఎంచుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ మన 9 మీకు మెకానికల్ స్టూడెంట్స్ అయితే 9 ట్రేడ్లకు సంబంధించినటువంటి సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం ఆ సిలబస్ లింకులు కూడా మనం శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. కొంతమంది డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ ఆ యొక్క మనం ఏదైతే పోస్ట్ చేసామో ఆ పీడిఎఫ్ని ఆల్మోస్ట్ 32,000 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. 32,000 మెంబర్స్ అంటే 32,000 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే డౌన్లోడ్ అవుతుంది. కొంతమందికి అంటే వాళ్ళ ఫోన్ ప్రాబ్లం కానీ వాళ్ళ సిస్టమ్ కానీ ప్రాబ్లం కానీ ఉండడం వల్ల అవి ఉండదు. నేనేం చెప్పానంటే ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారు, 9 ట్రేడ్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఏ ట్రేడ్లో ఏ సిలబస్ ఉంది, ఏ సిలబస్ మనకు ఫెమిలియర్గా ఉంటుంది అని ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు, 2 ట్రేడ్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఉన్నారు, 5 ట్రేడ్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఉన్నారు, 5 ట్రేడ్స్ ఉన్నాయి. సో ఈ ట్రేడ్స్లో మీరు ట్రేడ్ సిలబస్ని ఇప్పుడు మెకానికల్ వాళ్ళు 9 ట్రేడ్లో ఏదో ఒక ట్రేడ్ ఎంచుకోవాలి. ఈసీ వాళ్ళు 2 ట్రేడ్స్ ఉన్నాయి, 2 ట్రేడ్స్లో ఏదో ఒక ట్రేడ్ ఎంచుకోవాలి. ట్రిపుల్ ఈ వాళ్ళు 5 ట్రేడ్స్ ఉన్నాయి, 5 ట్రేడ్స్లో ఏదో ఒక ట్రేడ్ ఎంచుకోవాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 5 ట్రేడ్స్ ఉన్నాయి, 5 ట్రేడ్స్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. చాలా మంది సెర్చ్ చేసేది ఏంటంటే, సార్ మాకు ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ అనే ట్రేడ్ లేదు సార్, ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ అనే ట్రేడ్ లేదు సార్. ఫిజిక్స్ మ్యాథ్స్ అనే ట్రేడ్ ఉండదు. పోయినసారి ఏంటంటే ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ కల్పించాడు కాబట్టి, టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరీ అన్నాడు కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ ట్రేడ్ ఇచ్చాడు. ఈసారి మ్యాథ్స్ ఫిజిక్స్ ట్రేడ్ అనేది ఉండదు. అందుకని మీరు ఆప్షన్ కోసం చూడొద్దు, మీ పర్టికులర్ బ్రాంచ్లోనే మీరు ఎంచుకోవాలి.
సో ఈ ట్రైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఆల్మోస్ట్ 23,000 స్టూడెంట్స్ ఈ వీడియోని కూడా చూడడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇక్కడ డైలమాలో ఉండేమాటైతే ఒకసారి మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా అప్లై చేయకపోతే ఈ రోజు లేదా రేపు టుమారో ఈవినింగ్ లోపు అప్లై చేసేయండి. ఇంకా మీకు ఫర్దర్గా సో మనం ఈ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి శివారెడ్డి లాజిక్స్ మీకు ఏం చేస్తుందో కూడా మీకు తెలుసు. నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అదేవిధంగా హౌ టు అప్లై అనే వీడియో పెట్టాము, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో పెట్టాము, ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాము, ఏ ట్రైన్ ఎంచుకోవాలని చెప్పాము. ఇంకేదైనా డౌట్స్ ఉంటే సో మీ సందేహాలు మా సమాధానాలని చెప్పేసి 3 days మనం లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా మనం ఆన్సర్ చేయడం జరిగింది. చాట్ బాక్స్లో పెడుతున్నారు, ఆల్మోస్ట్ మనం చాట్ బాక్స్లో పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ కామెంట్స్ రూపంలో పెట్టారు, వాటికి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసినా కూడా వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా కూడా స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉంటున్నాము. ఫర్దర్గా ఇంకెవరైనా అప్లై చేయకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు చాట్ బాక్స్లో పెట్టండి, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా వీలైనంత త్వరగా సో మీరు అప్లై చేయండి. మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాం. వీలైనంత త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.